గురుగారు ఇప్పుడు 2025లో కొన్ని కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరి వాటికి ఎలా ఉంటుందంటారు? కొత్త సినిమాలు రాబోతున్నాయి అనేది ఇవాళ రేపు ప్రజలు కంటెంట్ బాగుంటే కానీ థియేటర్కి రావట్లా. అందువల్లే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. అంటే నార్మల్గా ఉంటే కనుక ఇప్పుడు ఈ కొత్తగా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది అందుబాటులోకి రావడంతో సో ఏముంది, ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత ఇంట్లోనే చూసేయచ్చు అవును అనే దీంతో థియేటర్కి వెళ్ళట్లా. సో నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎప్పుడూ చూపించింది చూపించాలి. ఇంట్లో కూర్చోకుండా బిగ్ స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ని ఇస్తే ప్రేక్షకుడు ఇల్లు వదిలి మళ్ళీ థియేటర్స్ ఇవాళ రేపు థియేటర్కి ఒక ఫ్యామిలీతో రావాలంటే 4-5 వేల రూపాయలు ఖర్చు. అవునండి. ఏంటి సినిమా టికెట్లు అనుకోండి, పాప్కార్న్ అనుకోండి, కూల్ డ్రింక్స్ అనుకోండి, ఏంటి ఒక కుటుంబం కదిలింది అంటే 4-5 వేల రూపాయలు ఖర్చు. సో అంత ఖర్చుకి వెనకాడకుండా వచ్చి సినిమా చూడాలి అంటే అందులో విశేషమైన స్టార్ కాస్టింగ్తో పాటుగా కథా కథనాలు, ప్రేక్షకుడుని ఆనందింపజేసే, రంజింపజేసే అంశాలు అందులో ఉన్నప్పుడే అది సక్సెస్ అవుతుంది. సో జనరల్గా ఈ సంఖ్యాబలం అనేది చూస్తుంటే జనరల్గా ప్రతిదీ నాకు చూడడం అలవాటు కాబట్టి, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్, ఈ మధ్య కాలంలో రేపు రాబోయే సంక్రాంతికి రాబోయే చిత్రాల్లో గేమ్ చేంజర్ అనేది నేను అది అడుగుదాం అనుకుంటున్నారు, మీరు అది చెప్తున్నారు, చెప్పండి. సో గేమ్ చేంజర్ అని ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సంఖ్యాబలం పేరు టైటిల్ బాగుంది. అంటే హీరో ఎలా చేశాడు, కథ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది, ఇవన్నీ పక్కన పెడితే సంఖ్యాబలం బాగుంది, చాలా బాగుంది. సో ఎక్కడ సంఖ్యాబలం బాగుందో అక్కడ జయమే ఉంటుంది తప్ప అపజయం ఉండదు. అంటే దానికి ఫెయిల్యూర్కి ఆస్కారం ఉండదు. స్టోరీ అలాగే ఉంటుంది, కలెక్షన్స్ అలాగే ఉంటాయి, బాగుంటాయి. గేమ్ చేంజర్ అనే పేరులో 11 అక్షరాలు ఉన్నాయి. ఈ 11 అక్షరాలకి న్యూమరాలజీ ప్రకారం టోటల్ 1 నెంబర్ వస్తుంది. ఒక సిస్టంలో 37వ నెంబర్ అనే నెంబరు, ఇంకో సిస్టంలో 55వ నెంబర్ అనే నెంబర్ వస్తాయి. 37 అన్నా చాలా పవర్ఫుల్ నెంబర్. అది ఒక వ్యక్తి పేరులో ఉన్నా, ఒక వ్యవస్థ పేరులో ఉన్నా, ఒక సంస్థ పేరులో ఉన్నా చాలా పవర్ఫుల్. 3, 7 కలిపితే వచ్చే 1వ నెంబరు చాలా పవర్ఫుల్ అన్నమాట. అట్లాగే 55 అంటే మాస్టర్ నెంబర్. అంటే మాస్టర్ నెంబర్స్ ఉంటాయి న్యూమరాలజీలో 11, 22, 44, 55 ఇట్లా. సో 55 అనేది మాస్టర్ నెంబర్. 2 5లు కలిపితే వచ్చే 1వ నెంబర్. 2 సిస్టమ్స్లోనూ 1వ నెంబర్ రావటం, 11 అక్షరాల్లో ఆ పేరు ఉంటాం. 11 అంటే ఏంటి? 11 కూడా మాస్టర్ నెంబర్. 11 అంటే ఏంటి? చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. సో చంద్రుడు అంటే ఏంటి? మనశ్శాంతి, మనఃకారకుడు, మార్కెటింగ్, ఆకర్షణ. అంటే ఆ పేరు చదవంగానే జనాలకి ఆ సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. సో ఆ సినిమాకి మొన్న విదేశాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది డల్లాస్లో. సో ఆ రోజు నుంచి ఆ నెంబర్కి ఎనర్జీ వచ్చింది. అంటే ఆ రోజు అక్కడ ఫంక్షన్ బాగా పెద్ద హిట్ అయింది. అంతకుముందు లక్నోలో ఒక ఫంక్షన్ చేశారు, అంత పెద్దగా జనాలు ఆదరించి అంత క్రౌడ్ వచ్చిన దాఖలాలు కనపడలేదు. కానీ డల్లాస్లో జరిగిన ఫంక్షన్కి మటుకు హైదరాబాద్ యూసుఫ్గూడలో చేస్తే ఎంత జనం వస్తారో అంత జనం వచ్చారు. సో ఆ నెంబర్కి పవర్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో, అంటే చూడండి, ఇప్పుడు చిన్నపిల్లాడు కాళ్ళు బలపడినాక లేచి నడవటం స్టార్ట్ చేస్తాడు, అట్లా ఆ నెంబర్కి బలం వచ్చింది. దాంతోనే ఇంకా రిలీజ్ కానివ్వండి, ఆ సక్సెస్ కానివ్వండి, అది బాగుంటుంది. ఈ మధ్య కాలంలో నేను చూసిన బై డిఫాల్ట్, అంటే ఎవరో సరి చేయటమో, దాన్ని ఏదో కావాలని వాంటెడ్గా నెంబర్, మంచి నెంబర్ పెట్టడానికి ఏదైనా ఒక అక్షరం పెట్టడమో. గతంలో హిందీ సినిమా క్రిష్ ఉంది కదా, హృతిక్ రోషన్. సో వాళ్ళు ఒక న్యూమరాలజిస్ట్ సూచన మేరకు సరి చేయడం జరిగింది. అట్లా మేము కూడా చాలా తెలుగు సినిమాలకి చాలా పెట్టి ఉన్నాం. ఇది గేమ్ చేంజర్ అనే టైటిల్లో బై డిఫాల్ట్ మంచి నెంబర్ వచ్చింది. ఎవరు చెక్ చేసి కావాలని వాంటెడ్గా పెట్టింది కాదు, అలా బై డిఫాల్ట్ వచ్చింది. కాబట్టి అది ఆ సినిమా చాలా పెద్ద విజయాన్ని, మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పచ్చు. రికార్డ్ బద్దలు కొట్టబోతుంది గేమ్ చేంజర్. అయితే రికార్డులు అనేది కాదు, తీసిన నిర్మాతకి ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు
కొన్న వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. నష్టాలు రాకుండా కష్టపడిన హీరోకి డైరెక్టర్లకి అందరూ ఎవరి కష్టం వాళ్ళు పడి ఉంటారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తను పాటలు హిట్ చేయడానికి కష్టపడి ఉంటాడు. డైరెక్టర్ డైరెక్షన్ చేస్తూ ఆ సినిమా సక్సెస్ అవ్వాలని. ఇప్పుడు ఆ డైరెక్టర్ శంకర్ గారు, ఆయన చాలా ఇండియాలోనే చాలా పెద్ద డైరెక్టర్. అవును. కానీ ఈ మధ్య కాలంలో వరుసగా ఆయన పరాజయాలను చూస్తున్నారు. ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా కమ్బ్యాక్ ఫిలిం అవుతుంది. ఆయన స్టైల్లో ఈ సినిమా కమ్బ్యాక్ ఫిలిం అవుతుంది. అండ్ హీరో పేరులో కూడా ఉన్న నెంబర్స్ బాగున్నాయి కాబట్టి వాళ్ళకి ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుంది. మంచి పేరు ప్రఖ్యాతుల్ని, డబ్బుని, లాభాలని తెచ్చిపెడుతుంది. చాలా సంతోషం గురుగారు.